స్వయం కృషి లేకపోతే ఏమీ లేదు. మీరు వేడుకుంటే చదువు వస్తుందా? మీరు బాగా కష్టపడితే చదువు వస్తుంది. బాగా కష్టపడి చదువుకోవాలి. ఒక 5 నిమిషాలు ధ్యానం చేస్తాము. ఇది బౌద్ధ స్తూపం క్రీస్తపూర్వ 3వ శతమానంలో కట్టారు, అశోక మహారాజు కాలంలో. సో ఇక్కడ బుద్ధ ధాతులు పెట్టి బౌద్ధ భిక్షులు లోకానికి అంతా మంచిది కావాలని ఇట్లాంటి పవిత్ర స్థలంలో మనం ధ్యానం చేసేది, బుద్ధ వందన చేసుకునేది, పూజ చేసేస్తే మనకంతా కూడా మంచిది జరుగుతుంది. సో ఇట్లాంటి పవిత్రమైన స్థలంలో మనం 5 నిమిషాలు ధ్యానం చేస్తాము. అందరూ కళ్ళు మూసుకోండి, చేయి ఇలా పెట్టుకున్నాను. ఫస్ట్ చేయి ఇలా పెట్టుకోండి. వీపు గొంతు నేరుగా ఉండాలి, వీపు గొంతు నేరుగా ఉండాలి. అందరూ కళ్ళు మూసుకోనాలి, కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకోండి. వీపు గొంతు నేరుగా పెట్టుకోండి. కాసేపు బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి మీ మనస్సు ఉచ్ఛ్వాస మరియు నిశ్వాస అంతే చూడాలి. శ్వాసని లోపలికి తీసుకునే శ్వాసని ఉచ్ఛ్వాస అంటాము, బయటకు వదిలే శ్వాసని నిశ్వాస అంటాము.